శివరాత్రి సందర్భంగా జరుపుకునేటటువంటి ఈ ఒకరోజు శిక్షణ శిబిరంలో మనము ఫస్ట్ సెషన్ కంప్లీట్ చేసుకొని సెకండ్ సెషన్కి వచ్చాము. అండ్ ఫస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటంటే మనిషి, నాగరికత, విజ్ఞానము, శాస్త్రీయత, తర్వాత పరమశివుడి యొక్క ఆయన ఎట్లా ఆయన జ్ఞానాన్ని అందుకున్నాడు, ఆయన ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర అనేది ఎలా వచ్చింది, ఈ సర్టెన్ టాపిక్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఒరిజినల్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అంటే శివతత్వం అంటే ఏంటి, శివశక్తి అంటే ఏంటి, అర్ధనారీశ్వర తత్వం అంటే ఏంటి, అండ్ తర్వాత ఫెమినైన్ మస్కులైన్ ఎనర్జీ స్త్రీ శక్తి పురుష శక్తి అంటే ఏంటి, అండ్ తర్వాత ఈ విజ్ఞాన భైరవ తంత్రాలో మనకి ఎన్ని రకాల సూత్రాలు ఉన్నాయి, అది ఒక సాధకులకి మనకి ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి టాపిక్స్ మీద మనము డిస్కషన్ చేద్దాం. భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది ఒక విధంగా చెప్పాలంటే ఈ కర్మకాండలు, రిచువల్స్, ఈ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇది పాటించడమే ఆధ్యాత్మికత అని చాలామంది అనుకుంటారు. అది స్టార్టింగ్ స్టెప్. అంటే ఒక మనిషి ఎవరైనా సరే ఈ పూజ నుంచే స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అది అక్కడే ఆగిపోవద్దు, అక్కడి నుంచి జర్నీ అనేది ముందుకు సాగాలి. కాబట్టి ఈ జర్నీ ముందుకు సాగేటటువంటి క్రమంలో ఇంకా కొంచెం హయ్యెస్ట్ స్టేట్స్కి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే తప్పకుండా ఒక గురు సాంగత్యంలోకి వచ్చేసి సాధన అనేది మొదలు పెట్టాలి. అది యోగం ద్వారా చేస్తారా, భక్తి ద్వారా చేస్తారా, లేదంటే జ్ఞాన మార్గంలో చేస్తారా, ఏ మార్గంలో చేసినప్పటికీ కూడా ఒక జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏ ధర్మ గ్రంథమైనా ఏ శాస్త్రమైనా ఏదైనప్పటికీ కూడా అది గురుముఖంగా వినకపోతే అది అర్థం కాదు, గురువుతో అనుసంధానం కాకపోతే అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే ఇప్పుడు ప్రతి ధర్మ గ్రంథంలో ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, దాని తాత్పర్యం ఉంటుంది. అది ఏదైనా మహాగీత కానీ అవధూత్ గీత కానీ మీరు ఏ ధర్మపద కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏది ఉన్నప్పటికీ కూడా కొన్ని పాలీ భాషలో ఉంటాయి, కొన్ని సంస్కృతంలో ఉంటాయి, కొన్ని అరబిక్లో ఉంటాయి, కొన్ని పర్షియన్ లాంగ్వేజ్లో ఉంటాయి. భారతదేశంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో కన్వర్షన్స్ ఉంటాయి. సో ఇది చదివితే మనకి ఏమర్థమవుతుంది అంటే కేవలము పద్యం చదువుతాము, తాత్పర్యం తెలుసుకుంటాం, అంతవరకే తెలుస్తుంది. కానీ అది మనం జీవితంలో ఎలా ఆచరించాలనే దాంట్లో ఉండదు, చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే అన్ని ధర్మగ్రంథాలలో మీరు ఏదైనా తీసుకోండి, ఈవెన్ వేదాలు కానీ ఉపనిషత్స్ కానీ అష్టాదశ పురాణాలు, ఈవెన్ ఇంక్లూడింగ్ ధమ్మపద, మీరు ఏ ధర్మగ్రంథం తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో కేవలం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అంతే. అంటే దాన్ని ఏమంటారంటే ఒక జ్ఞానాన్ని, ఒక విజ్ఞానాన్ని అందించేటటువంటి ఒక గ్రంథమే తప్పించి నీకు ఆచరణయోగ్యంగా ఉండదు దాంట్లో. ఆచరణయోగ్యం ఎందుకంటే ఆచరణయోగ్యంగా ఎందుకు ఉండదంటే ఆచరణయోగ్యంగా చెప్పేది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు, గురుముఖంగా నేర్చుకునేది. అదంతా ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక బుక్లో పెట్టినప్పుడు అది చదివినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక ప్రేరణ వస్తుంది. ఓహో మనం కూడా ఇలా కావచ్చు, వీళ్ళలాగా ఉండొచ్చు, ఇది మనం ఆచరిస్తే మనం కూడా ఇలా అవుతాము, ఇదంతా మనకు అర్థమైపోతుంది. కానీ దాన్ని మనము ఆచరణయోగ్యంగా తీసుకోవాలంటే గురువుతో అనుసంధానం కావాల్సిందే. అందుకంటారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. మనకు మామూలుగా అక్షరాభ్యాసం నేర్చుకునేటప్పుడు టీచర్ లేకపోతే మనకి ఆల్ఫాబెట్స్ రావు. అట్లాంటిది ఇంత పెద్ద జ్ఞానం ఎలా వస్తుంది గురువు లేకుండా? ధర్మగ్రంథాలు శాస్త్రాలు చదివి ఎవరైనా జ్ఞానోదయం పొందారా? ఇంతవరకు ముక్తి మోక్షం పొందారా? లేదు. ఇప్పుడు ఈవెన్ ఈ ధర్మగ్రంథాలు శాస్త్రాలు రాసిన వాళ్ళు కూడా వీళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు శాస్త్రాలు చదివి నేర్చుకోవాలా, వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు సాధన చేసి ఒక జ్ఞానాన్ని అందుకొని వాళ్ళ గ్రంథం రాశారు. రాసిన వాళ్ళకే గ్రంథం చదివితే జ్ఞానోదయం రాలేదు, మీకు ఎట్లా వస్తే చదివిన వాళ్ళకి ఎలా వచ్చింది అంటే వాళ్ళు గురుముఖంగా నేర్చుకున్నారు కాబట్టి వచ్చింది. ఇప్పుడు మనం పూజిస్తున్న దేవుళ్ళు దేవతలు అందరికీ కూడా గురువులు ఉన్నారు, అందరూ గురుముఖంగా నేర్చుకున్న వాళ్ళే. అంటే మనిషిలాగా భూమి మీద పుట్టి ఈ అవతార మూర్తులుగా దేవతా మూర్తులుగా ఆరాధించబడే వాళ్ళు అందరూ దేవుళ్ళు దేవతలకు కూడా గురువులు ఉన్నారు. మీకు అవసరం లేదా?
మీరు పూజిస్తున్న దేవుళ్ళ దేవతలే గురువు లేకుండా రాలేదు, మీకు కూడా కావాలి కదా గురువు. కానీ గురుముఖంగా ఆలోచించరు ఎవరు, ఏదో కొంతమంది మాత్రమే వెళ్తారు అట్లా. దాదాపు ఒక 80% పీపుల్ అంతా కూడా ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు, ఇంకా అంధకారంలోనే ఉన్నారు. ఈ అజ్ఞానం అంధకారంలో ఉండి ఏమవుతుందంటే జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఇక్కడ ముక్తి, మోక్షము, జ్ఞానము ఇదంతా మనం పక్కకు పెట్టేస్తే ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటి? మనిషికి జీవిత వికాసం జరగాలి. జీవితం అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటి? లైఫ్ ఈజ్ నథింగ్ బట్ పుట్టే నుంచి పెరిగే వరకు, తర్వాత ఉద్యోగము, సంసారము, వార్ధక్యము, మరణము, ఇది లైఫ్. అందరికీ తెలిసిన లైఫ్ ఇదే. అంటే జన్మ నుంచి మరణం వరకు మధ్యలో జరిగేటటువంటి సంఘటనల యొక్క సమాహారమే జీవితం అనుకుంటారు. ఇది ఓన్లీ 20% లైఫ్ మాత్రమే. 100% జీవితంలో 20% మాత్రమే. మరి 80% లైఫ్ ఏంటి అంటే మనిషి కేవలం శరీరం కాదు, మనిషి కేవలం మనస్సు కాదు, మనిషి కేవలం పంచభూతాలు, పంచతత్వాలతో నిర్మాణమైనటువంటి స్థితి కాదు, అంతకంటే గొప్పనైనటువంటి స్థితి మనిషి లోపల ఉంది. ఏ పశుపక్షాదులు, ఏ జంతువులులో లేనటువంటి ఆ స్థితి మనిషి లోపల ఉంది. ఎందుకంటే ఈ విశ్వం కానీ, విశ్వశక్తి కానీ, ఈ భగవతత్వం కానీ మనిషికి తనతో సరిసమానంగా ఎదిగేటటువంటి ఆ శక్తియుక్తులను ఇచ్చింది. అందుకే మనిషి పురుగులాగా, జంతువులాగా బతకద్దు. ఎందుకంటే మనిషి యొక్క ఉన్నతి చాలా పెద్దది, మనిషి యొక్క గరిమ చాలా పెద్దది, మనిషి యొక్క అస్తిత్వం చాలా పెద్దది. దీనికి స్త్రీ పురుషులతో సంబంధం లేదు, ఎవరైనా సరే ఎదగచ్చు. ఇక్కడ స్త్రీ పురుష అనేది కేవలం శరీరానికి సంబంధించింది. కానీ లోపల ఇన్నర్గా పోయి చూస్తే మనసు ఒకటే, హృదయం ఒకటే, ఇంద్రియాలు ఒకటే, పంచభూతాలు ఒకటే, తర్వాత ఆఖరికి శక్తి కూడా ఒకటే. ఫిజికల్గా చూడడానికి వేరుగా కనబడుతున్నారు, కానీ ఇన్నర్కి వెళ్ళినప్పుడు అంత ఒకటే. మానసిక తత్వం ఒకటే, ఈవెన్ శరీరం కూడా, శరీర తత్వం కూడా ఒకటే, కానీ రూపురేఖలు వేరుగా ఉన్నాయి అంతే. మరి పంచభూతాలతో నిర్మాణమైన శరీరమే ఇద్దరిది, కానీ రూపురేఖలు డిఫరెంట్గా ఉన్నాయి అంతే. కాబట్టి ఈ ఫెమినైన్, మస్క్యులైన్ ఎనర్జీస్ ఎక్కడైతే ఒక ఏకత్వానికి వస్తాయో దాన్ని ఏం చెప్పారంటే అర్ధనారీశ్వర తత్వం అంటారు. ఇప్పుడు మన లోపల కూడా మెయిల్ ఫీమేల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. మన లోపల కూడా ఈ మెయిల్ ఫీమేల్ క్రోమోజోమ్స్ కలిసాయి కాబట్టి మనం వచ్చాం బయటికి, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం ఈ క్రోమోజోమ్స్ యూనియన్ వల్ల. మగవాళ్ళలోనేమో 24, 24, 48 ఈక్వల్గా ఉండవు, ఒకటి పేరు తక్కువ ఉంటుంది. ఆడవాళ్ళలో ఈక్వల్గా ఉంటుంది అది. ఈ ఒక్క పేరు యొక్క డిఫరెన్స్తో టోటల్ వాళ్ళ పర్సనాలిటీలో డిఫరెంట్ వచ్చేసింది. మస్కులైన్ ఎనర్జీస్లో టోటల్గా ఒక దాన్ని ఏమంటాం మనము, ఒక డిఫరెన్సియేషన్ వచ్చేసింది. ఇప్పుడు మస్కులైన్ ఎనర్జీ సగం ఉన్నా ఇది హాఫే, ఫెమినైన్ ఎనర్జీ సగం ఉన్నా ఇది హాఫే. సో ఇక్కడ శివ శక్తి అంటే ఏంటంటే, శివ అంటే మస్కులైన్ ఎనర్జీ అన్నట్టు, శక్తి అంటే ఫెమినైన్ ఎనర్జీ. ఈ రెండిటి యొక్క కలయికతోనే సృష్టి జరుగుతుంది. స్త్రీ శక్తి, పురుష శక్తి. శక్తి అంతా ఒకటే, మళ్ళీ విశ్వశక్తి అంతా ఒకటే. కాకపోతే ఏంటంటే ఈ సృష్టి యొక్క రచనలో ప్రతి జీవిలో, మనుషుల్లోనే కాదు, ప్రతి జీవిలో మెయిల్ ఫీమేల్ రెండు ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్లస్ మైనస్, పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉన్నాయి ప్రతి దాంట్లో. సో ఈ సృష్టి యొక్క రచనలో ఏంటి అంటే మనకి రెండు డివైడ్ అయిపోయి, ఏంటి ఫెమినైన్, మస్కులైన్ రెండు డివైడ్ అయిపోయి మొత్తం ఈ ప్రపంచం నడుస్తుంది. మళ్ళీ దీని ద్వారా కొత్త జీవి రావడం, మళ్ళీ కొత్త లైఫ్ రావడం, ఇక్కడి నుంచి మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ కావడం, ఇదంతా కూడా జరుగుతోంది. దీన్ని ఏమన్నారంటే అర్ధనారీశ్వర తత్వం. అంటే ఏ పురుషుడు కంప్లీట్గా పురుషుడు కాదు, ఏ స్త్రీ కంప్లీట్గా స్త్రీ కాదు. ఎందుకు కాదు అంటే స్త్రీ లోపల కూడా పురుషతత్వం ఉంటుంది, మేల్ క్రోమోజోమ్స్ ఉంటాయి, కాబట్టి తక్కువ ఉంటాయి కానీ ఉంటాయి. అండ్ అదేవిధంగా పురుషుడి లోపల కూడా స్త్రీతత్వం ఉంటుంది, ఫీమేల్ క్రోమోజోమ్స్ ఉంటాయి కానీ తక్కువ శాతం ఉంటాయి కానీ ఉంటాయిగా. అండ్ అదేవిధంగా ఎనర్జీస్ కూడా ఫెమినైన్ ఉంటాయి, మస్కులైన్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పురుషులను మనం చూస్తుంటే వాళ్ళ శరీరము పురుషుడిలాగా ఉంటుంది కానీ వాళ్ళ హృదయం స్త్రీతత్వం ఉంటుంది, వాళ్ళకి ఫెమినైన్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఫెమినైన్ క్వాలిటీస్ అంటే ఇది జెండర్ కాదు, బాడీ నిర్మాణం కాదు, ఇక్కడ ఎనర్జీస్, వాళ్ళ తత్వం, స్వభావం అన్నట్టు. కొంతమంది స్త్రీలు ఉంటారు, వీళ్ళకి పురుషతత్వం ఎక్కువ ఉంటుంది, డామినేట్ నేచర్ ఉంటుంది.
ఇప్పుడు కొంతమంది మనకి స్త్రీలలో కూడా యుద్ధాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ ఝాన్సీ లక్ష్మీబాయి కొంతమంది ఉన్నారు కదా మన దగ్గర, స్త్రీ రెవల్యూషనరీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు స్త్రీలు ఉన్నారు కొంతమంది. వాళ్ళు చూడ్డానికి స్త్రీలే, కానీ వాళ్ళలో పురుషతత్వం ఉంటుంది. అందుకే యుద్ధాలు చేయడము, గ్రంథాలు రాయడం, శాస్త్రాలు రాయడం, ఇదంతా ఏంటి? పురుషతత్వం అన్నట్టు. ఇదంతా విజ్ఞానాన్ని సంపాదించడము, మేధస్సును పెంపొందించుకోవడం అంతా కూడా ఇదేంటి? పురుషతత్వం. మరి ఫెమినైన్ క్వాలిటీ ఏంటి అంటే రిసెప్టివిటీలో ఉండడం, సెన్సిటివ్గా ఉండడం, హృదయంతో ఉండడము, తర్వాత ప్రేమతత్వంతో ఉండడము, తర్వాత ఈ కరుణ, జాలి, దయ, ఇదంతా కూడా ఫెమినైన్ క్వాలిటీస్. అందుకే హృదయంతో బ్రతికే వాళ్ళంతా కూడా స్త్రీతత్వంతో ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ లోపల ఈ పురుషతత్వం అనేది తక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే విశ్వశక్తి కూడా ఫెమినైన్ క్వాలిటీయే, మస్కులైన్ కాదు, అది కూడా ఫెమినైన్. ఈవెన్ ప్రకృతి కూడా స్త్రీతత్వమే, విశ్వశక్తి కూడా స్త్రీతత్వమే. ఇక్కడ స్త్రీతత్వం అంటే ఏంటంటే స్త్రీలో ఉండేటటువంటి క్యారెక్టర్స్తో జీవించడం, ఆ స్వభావంతో జీవించడం, ఆ నేచర్తో జీవించడం. ఇప్పుడు ఒక మనిషి జ్ఞానోదయం అందుకోవాలన్నా, ప్రపంచానికి ఏదైనా చేయాలన్నా కానీ వాళ్ళు మస్కులైన్ క్వాలిటీస్తో ఉంటే చేయలేరు, ఫెమినైన్ క్వాలిటీలోకి రావాలి. ఎందుకు రావాలి ఫెమినైన్ క్వాలిటీస్లో అంటే, నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలా, ఎదుటి వాళ్ళ స్థితిని నువ్వు అర్థం చేసుకోవాలా, వాళ్ళ యొక్క స్థితిగతి నీకు అర్థం కావాలంటే నువ్వు నీ దృష్టితో చూడడం కాదు, వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళ దృష్టితో వాళ్ళని చూడడం. ఇది ఫెమినైన్ క్వాలిటీ అంటే రిసెప్టివిటీ, పాజిటివ్నెస్, తర్వాత లవబుల్ నేచర్, అండ్ తర్వాత మనకి ఈ కంపాషన్, కంపానియన్షిప్, తర్వాత యాక్సెప్టెన్స్, రిసెప్టివిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఫెమినైన్ క్వాలిటీస్. చాలామందికి మెడిటేషన్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలుసా? మీ లోపల ఫెమినైన్ క్వాలిటీస్ లేవు, అందుకే మెడిటేషన్ కష్టమైపోతుంది. అన్లెస్ అంటే ఒక పురుషుడు కూడా స్త్రీ తత్వంలోకి రావాలి. ఒక జ్ఞానోదయాన్ని అందుకోవాలన్నా, ఒక ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలన్నా తప్పకుండా స్త్రీ తత్వంలోకి రావాలి. మీరు చూడండి, కొంతమంది ఎన్లైటెడ్ బుద్ధుడిని చూడండి, బుద్ధుడి ఫేస్ చూడండి, ఆయన పురుషుడిలా కనిపిస్తాడా మీకు? కనిపించడు. ఆ స్త్రీ తత్వం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది ఆయన లోపల. ఓషోని చూడండి, మీరు ఏ ఎన్లైటెడ్ మాస్టర్ అయినా చూడండి, వాళ్ళ లోపల ఆ స్త్రీలో ఉండేటటువంటి ఆ చార్మింగ్నెస్, ఆ గ్లో, ఆ సెన్సిటివిటీ, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. వాళ్ళ బాడీ కూడా ఇట్లా ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టు ఉంటుంది శరీరం కూడా. ఎందుకంటే ఈ సాధన చేసి 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 బాడీ అంతా కూడా ఈ ఫెమినైన్ క్వాలిటీస్ పెరుగుతున్నా కొద్ది ఏమంటే బాడీ కూడా సెన్సిటివ్, గాజు బొమ్మలాగా అయిపోతూ ఉంటుంది బాడీ కూడా. అయిపోయినప్పుడు నీకు ఆ పురుషతత్వం అనేది కనబడదు వాళ్ళ లోపల, ఎందుకంటే వాళ్ళ స్వభావము, వాళ్ళ నేచర్ అయిపోతుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంతా ఈ జెండర్ చేంజ్ చేసుకొని ఉంటున్నారు, అది కాదు స్త్రీతత్వం అంటే, అది ప్రకృతికి విరుద్ధం అన్నట్టు. దట్ ఈజ్ నాట్ ద ఫెమినైన్ క్వాలిటీ. ఫెమినైన్ క్వాలిటీ అంటే నీ స్వభావం, నీ నేచర్, నీ క్వాలిటీస్, నీ లోపల ఉండే లక్షణాలు. సో ఎక్కడైతే ఈ మస్క్యులైన్ క్వాలిటీస్ ఏంటి మరి? పురుషతత్వం ఏంటి? అగ్రెసివ్ నేచర్, డామినెంట్ నేచర్, అండ్ అక్యుపై చేయడము, తర్వాత విహారయాత్ర చేయడము, విహరించడము, ప్రపంచాన్ని వెళ్ళడము, ఇదంతా ఏంది? లీడర్షిప్ క్వాలిటీస్. ఇదంతా మస్క్యులైన్ క్వాలిటీస్. ఇవన్నీ ప్రపంచంలో ఎదగడానికి ఇది పనికొస్తాయేమో, కానీ ఆధ్యాత్మికంలో పనికిరావు ఇవి. పురుషుడైనా ప్రపంచంలో పనికొస్తాయేమో, కానీ స్పిరిచువాలిటీలో ఇది పనికిరాదు. స్పిరిచువాలిటీలో తప్పకుండా స్త్రీ తత్వంలోకి రావాల్సిందే. ఎందుకంటే భగవంతుడు కూడా స్త్రీతత్వమే, విశ్వశక్తి కూడా స్త్రీతత్వమే, ప్రకృతి శక్తి కూడా స్త్రీతత్వమే. ఎందుకంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఒక వ్యక్తి లోపలికి రావాలి. మనకి భారతదేశంలో ఈ సఖీ సాంప్రదాయం అని ఒకటి ఉంది. రామకృష్ణ పరమహంస ఆయన దాంట్లో సాధన చేశాడు కొన్నాళ్ళు. ఆయన అది చేసినప్పుడు అంటే వాళ్ళు ఎలా భావిస్తారంటే భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతా వీళ్ళంతా గోపికలు, స్త్రీలాగా అన్నట్టు. అంటే ఒక స్త్రీ తత్వం ఎలా ఉంటుంది అని ఆ తత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఆ స్త్రీ తత్వం ద్వారానే వాళ్ళు ఎన్లైట్ అయ్యారు. కాబట్టి
ఈ ఫెమినైన్ మస్కులైన్ క్వాలిటీస్ తగ్గించుకొని ఫెమినైన్ క్వాలిటీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి ధ్యానం వస్తుంది, వాళ్ళకి సమాధి వస్తుంది, వాళ్ళకి ఆత్మజ్ఞానం వస్తుంది. పురుషుడైన స్త్రీతత్వంలోకి రావాలి. ఈవెన్ స్త్రీకి కూడా పురుష లక్షణాలు ఉంటే మళ్ళీ ఈవిడ కూడా స్త్రీతత్వంలోకి రావాలి. శరీరం కాదు ఇక్కడ, శరీరంతో సంబంధం లేదు ఇక్కడ, లోపల శక్తితో సంబంధం, స్వభావంతో సంబంధం. అంటే బాడీ, మైండ్, హార్ట్, తర్వాత సెన్సెస్ ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ అయిపోవాలి. సంవేదనశీలత అంటాడు దీన్ని, బుద్ధుడు ఏమంటాడు? సంవేదనశీలత. ఇప్పుడు సంవేదనని చూడండి అంటారు విపස්සనాలో. ఎందుకు చూడాలి సంవేదనని చూసినప్పుడు ఏమవుతుందంటే నీ లోపల ఉండేటటువంటి ఈ పురుషతత్వం అంతా వెళ్ళిపోయి ఈ ఫెమినైన్ క్వాలిటీస్లో నువ్వు వచ్చినప్పుడు నీ లోపల సెన్సెస్ అనేవి యాక్టివేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ అంటే నువ్వు ఒక ఈ యొక్క శక్తిని సంగ్రహితం చేస్తావు. దాంట్లో ఈ శక్తిని ఎప్పుడైతే సంగ్రహితం చేస్తావో అక్కడి నుంచి ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది. అందుకే సెన్సెస్ని చూడమంటారు. శరీరం, మనసు పరిధిలో జరిగేటటువంటి ఈ ప్రక్రియలను గమనించమంటారు. గమనిస్తే ఏం జరుగుతుంది అంటే నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. చెత్తాచెదారం అంతా పోయి నీ ఒరిజినల్ నేచర్ బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, పంచభూతాలు, పంచతత్వాలు, ప్రకృతి, విశ్వశక్తి ఇదంతా కూడా స్త్రీతత్వమే, పురుషతత్వం కాదు. ఇది పురుషుడు జన్మకి కారణం కావచ్చు, కానీ అది పెంచి పోషించి అది చచ్చిపోయేదాకా బతికించేది స్త్రీతత్వమే. భూమి ఉంది, భూమి కూడా స్త్రీతత్వమే. అవునా? ఒక విత్తనం వేస్తావు నువ్వు అంతే, అది మళ్ళా నారు పోసినా నీరు పోసినా దానికి పండిచ్చినా పువ్వు ఇచ్చినా కాయ ఇచ్చినా అంత ఏం చేయాలా? మళ్ళీ భూమి చేయాలి. అక్కడ ఆఖరిగా చచ్చిపోయినాక మళ్ళీ భూమిలోనే కలుపుకోవాలి దాన్ని మళ్ళీ. అంటే భూమి కూడా, పంచభూతాలు కూడా స్త్రీతత్వమే. ఈ ఫెమినైన్ క్వాలిటీస్ ఎవరి లోపలైతే ఉంటాయో, ఈ ఫెమినైన్ క్వాలిటీస్ ఎవరి లోపలైతే డెవలప్ అవుతాయో వాళ్ళు మాత్రమే ఎన్లైట్ అవుతారు. వాళ్ళు మాత్రమే సమాజానికి ఏమైనా చేస్తారు. మిగతా వాళ్ళు చేయలేరు. మిగతా వాళ్ళు చేస్తున్నామని యాక్టింగ్ చేస్తారు, బట్ దట్ ఈస్ నాట్ రియల్. ఎందుకంటే నీ విషయంలో నువ్వు సెన్సిటివ్గా లేనప్పుడు, నీ పక్కనున్న వాళ్ళ విషయంలో నువ్వు సెన్సిటివ్గా ఆలోచించినప్పుడు సమాజం గురించి నువ్వేం ఆలోచిస్తావు? ఆలోచించలేరు, వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి అర్ధనారీశ్వర తత్వం ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే శరీరాలు వేరైనా చైతన్యం ఒకటే, శరీరాలు వేరైనా చైతన్యం ఒకటే, ఆలోచన డిఫరెంట్గా ఉన్న మనసు ఒకటే, భావాలు వేరుగా ఉన్న హృదయం ఒకటే. ఇవన్నీ మమేకత్వం జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అర్ధనారీశ్వర తత్వం వచ్చేస్తుంది. అంటే ఏ పురుషుడు కంప్లీట్గా పురుషుడు కాదు, ఏ స్త్రీ కంప్లీట్గా స్త్రీ కాదు. ఈ రెండింటి యొక్క కలయికతోనే ఒక జీవం అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు అమ్మా నాన్న కలిస్తేనే కదా మనం బయటకు వచ్చింది. సో ఈ స్త్రీతత్వం, పురుషతత్వం రెండు కలిసినాయి, ఫెమినైన్ మస్కులైన్ ఎనర్జీస్ కలిసినాయి అక్కడ. అందుకే ఒక కొత్త జీవం బయటకు వచ్చింది. ఇది అర్ధనారీశ్వర తత్వం. అందుకే ఈ శివుడు పార్వతిని హాఫ్ ఆఫ్ ఎందుకు చూపిస్తారు? ఫోటో ఉంటుంది, అర్ధనారీశ్వరుడు సగం శివుడు సగం పార్వతి. అంటే ఇది ఫెమినైన్ మస్కులైన్ క్వాలిటీస్ అన్నట్టు, ఎనర్జీస్. ఇప్పుడు రెండు శరీరాలు ఏకమైతే తాత్కాలికమే, రెండు మనసులు ఏకమైన విడిపోతాయి, రెండు హృదయాలు ఏకమైన విడిపోతాయి, ఇంద్రియాలు ఏకమైన విడిపోతాయి. కానీ శక్తి ద్వారా ఒకటైతే విడిపోవు. ఎందుకంటే ఏదైతే భౌతిక ప్రపంచంలో ఉంటుందో, ఏదైతే భౌతికంగా అంటే ఈ పంచభూతాలతో నిర్మాణమైంది ఏదైనా కానీ విడిపోతుంది. అది ఎప్పుడు కలవదు. కలిసినా తాత్కాలికమే, కలిసినట్టు కనబడుతుంది కానీ తాత్కాలికం. ఈ క్షణంలో కలుస్తాయి, తర్వాత విడిపోతాయి. కానీ శక్తి ఒక్కసారి కలిసిందనుకో దానికి మళ్ళీ విడిపోవడం అంటూ ఉండదు. దీన్ని ఏమంటాం మనం? అద్వైతం. అందుకే ఇక్కడ విజ్ఞాన భైరవ తంత్రాలో గృహస్థు ధర్మంలో ఉంటూ కూడా నిర్వాణాన్ని ఎలా పొందాలా, సంసారంలో నిర్వాణాన్ని ఎలా పొందాలి అని చెప్పి ఫస్ట్ ప్రపంచానికి అందించింది శివుడు పార్వతి. అంటే గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ చతుర్విధ పురుషార్థాలని పాటిస్తూ ఈ ధర్మార్థ కామ మోక్షాలను దాటి, అంటే ఈ యొక్క అర్థాన్ని కామాన్ని, అర్థం అంటే ఏంటి? డబ్బు, సంపద, కీర్తి, ప్రతిష్ట, అహంకారం, అజ్ఞానం, ఇది దాటి కామం అంటే కోరిక, అది ఏదైనా కావచ్చు, అది దేని మీద వ్యామోహమైన కావచ్చు, ఇది దాటి అప్పుడు ధర్మబద్ధంగా జీవిస్తూ ఇద్దరు కలిసి మోక్షాన్ని అందుకోవాలి. ఇది యాక్చువల్గా వివాహ వ్యవస్థకు ఉండేటటువంటి ఇంపార్టెన్స్,
అండ్ ఈ స్త్రీ పురుషుల యొక్క కలయిక ప్రపంచాన్ని పెంచడానికి కాదు. వీళ్ళకి అంతా అర్థం కాదు, ఎంత వేస్ట్, పనికిరాని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. అసలు ఒకప్పుడు ఋషులు మునులు వీళ్ళంతా కూడా ఎలా జీవించేవాళ్ళు, వాళ్ళ జీవితం ఎలా ఉండేది? అసలు ఎందుకు వివాహం చేసుకోవాలి స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే సంసారాన్ని పెంచడానికి, అట్రాక్షన్స్ పెంచుకోవడానికి కాదు. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ వాళ్ళు సమాధి స్టేట్లోకి వెళ్ళినప్పుడు స్త్రీకి అయితే పురుషుడు అవసరం ఉంటుంది, పురుషుడికైతే స్త్రీ అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేట్ నుంచి బయటికి తీసుకురావడానికి. ఇక్కడ స్త్రీ శక్తి, పురుష శక్తి ఒకళ్ళకి సహకరించుకొని వాళ్ళు జ్ఞానపరంగా ఎదగడానికి. అసలు ఇది గృహస్థు ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే చతుర్విధ పురుషార్థాలు అంటారు, ధర్మము, అర్థము, కామము, మోక్షం. కేవలం అర్థం కామాన్ని పట్టుకున్నారు, ధర్మాన్ని వదిలేశారు, మోక్షాన్ని వదిలేశారు. కాబట్టి పూర్వకాలంలో ఈ ఎస్పెషల్లీ భారతదేశంలో భారతీయ సంస్కృతి, తర్వాత భారతీయ నాగరికత ఏం చెప్తుంది అంటే ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి మూలం. ఇది ఇప్పుడు ఓన్లీ పిల్లల కోసమో, సంసారం కోసమో, సమాజం కోసమో కలిసినప్పుడు ఏమవుతుందంటే అది సాంసారికం అయిపోతుంది. ఏదో ఒకనాడు వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, ఎక్కడిదక్కడ విడిపోతే ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. మిగిలేది ఏముంది? నథింగ్, జీరో. నీ ద్వారా నువ్వేం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు? ఇక్కడ వంశాన్ని పెంచడం అంటారు. వంశాన్ని పెంచడం అంటే ఏంటి? పిల్లల్ని పెంచడమా, సంతానాన్ని పెంచడమా? కాదు. ఆ వంశంలో నువ్వు పుట్టినందుకు నువ్వేం సాధించావు, వ్యక్తిగతంగా నువ్వేం సాధించావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధుడు శాక్యముని వంశంలో పుట్టాడు. అసలు శాక్యముని ఎవరో మనకు తెలీదు. బుద్ధుడు జ్ఞానోదయాన్ని అందుకున్నాక ఆయనకి ఆ వంశంలో ఈయన పుట్టి ఇంత పెద్ద జ్ఞానాన్ని అందుకున్నాడని చెప్పి ఆయన శాక్యముని బుద్ధ అన్నారు. అంటే బుద్ధుడి ద్వారా వంశానికి పేరు వచ్చింది. మరి బుద్ధుడు అందరిలాగా సంతానాన్ని పెంచలేదు, రాజ్యాలను పెంచుకోలే. ఆయన జ్ఞానాన్ని పెంచుకొని జ్ఞానోదయం పొందాక ఏమైపోయిందంటే ఈయన ద్వారా వంశానికి పేరు వచ్చింది. ఆయన అందరు చూడగానే శాక్యముని బుద్ధ అనేస్తారు అన్నట్టు. ఎందుకంటారు? ఆ వంశం ఎవరి ద్వారా నిలబడింది? బుద్ధుడి ద్వారా నిలబడింది. వంశం ద్వారా బుద్ధుడికి పేరు రాలే, బుద్ధుడి ద్వారా వంశానికి పేరు వచ్చింది. అది ఆడపిల్లైనా నిలబెడుతుంది, మగపిల్లాడైనా నిలబెడతాడు. దీనికి ఆడ మగతో సంబంధం లేదు. ఈ పిచ్చి నమ్మకాలు ఆపేయాలి ఫస్ట్. మగపిల్లాడే నిలబెడతాడు, ఇదాన్ని పిచ్చి నమ్మకాలు, ఇదంతా మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం ఇదంతా. ఇప్పుడు మీరాబాయి ఉంది, మనం ఇప్పటికి గుర్తు చేస్తున్నాం. ఆమె రాజ్పూత్ అనేస్తాం ఆమె చూడగానే. రాజ్పూత్ అంటే మీరాబాయి. ఆమె జ్ఞానోదయం అందుకోవడం ద్వారా ఇప్పటికీ ఆ వంశం నిలబడింది. ఎంతమంది లేరు ఆడవాళ్ళు అట్లా అందుకున్నవాళ్ళు? అంటే నీ జ్ఞానము, నీ విజ్ఞానము, నీ మేధస్సు, సమాజానికి నువ్వేం చేసావు, దాని ద్వారా నీ తల్లిదండ్రికి, నీ కుటుంబానికి లేదా నీ వంశానికి పేరు వస్తుంది. అంతేకాని నువ్వు ఆ వంశంలో పుట్టినందుకు పేరు రావడం కాదు. అక్కడ పేరు మోసుకొని తిరగడం అంటే మన పేరుకి అటాచ్ చేసుకోవడం కాదు. పేర్లని ఇంటి పేరు, ఒంటి పేరు అన్నీ అటాచ్ చేసుకోవడం కాదు. ఇది కాదు వంశాన్ని నిలబెట్టడం అంటే. నువ్వు దాంట్లో పుట్టి ఏం సాధించావు? ఎవరో సాధించింది మనం చెప్పుకొని తిరుగుడు కాదు. నువ్వేం చేసావు? మనకంటూ ఒక పేరు ఉంది కదా, ఆ పేరుకి ఐడెంటిటీ ఏది? రేపు నువ్వు చచ్చిపోతావు, శ్మశానంలో తీసుకెళ్ళి పడేసాక మళ్ళీ ఎవరు గుర్తుపెట్టుకోరు. చాలామంది అట్లాగే బతుకుతారు. వ్యక్తిగతంగా నువ్వేం సాధించావు? మా తాతలు సాధించారు, మా నాన్న సాధించాడు, నా రోల్ మోడల్ ఉన్న వాళ్ళు సాధించారు, ఇది చెప్పుకోవడం కాదు. మనమేం సాధించాం, మనమేం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు ఎవరో చేశారు, అయిపోయింది, వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళకి మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం జీవించున్నాక వాళ్ళు పోయినారు, వాళ్ళు చేసేది చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఏం చేస్తున్నాం? దాన్ని బట్టి మనకి పేరు వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఒక కుటుంబంలో జన్మించినప్పుడు, ఒక వ్యక్తి ఒక వంశంలో జన్మించినప్పుడు కుటుంబానికి కానీ, తల్లిదండ్రికి కానీ, వంశానికి కానీ, ఆ స్థితికి కానీ ఎప్పుడు పేరు వస్తుందంటే నువ్వు వ్యక్తిగతంగా ఎదగాలి, ఎవరి అండదండ లేకుండా ఎదగాలి. అందులో తల్లిదండ్రులకి భిన్నంగా ఎదగాలి. తల్లిదండ్రులకి, సమాజానికి, కులానికి, మతానికి, విద్వేషాలకి, అన్ని రకాల వాటికి అతీతంగా పోయి ఎదగాలి. నువ్వు ఒక ఒరవడిని తీసుకురావాలా, నూతన ఒరవడిని తీసుకొని రావాలి, ఒక న్యూ ట్రెండ్ తీసుకొని రావాలా, ట్రెండ్ ఫాలో కూడా ట్రెండ్ సెట్ చేయాలా. అప్పుడు లైఫ్ అనేది ఒక ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానం అనేది మనిషికి ఎందుకు అవసరం, విజ్ఞానం అనేది మనిషికి ఎందుకు అవసరం అంటే నువ్వు వ్యక్తిగతంగా ఎదగడానికి,
నీ బుద్ధిని పెంచుకోవడానికి, నీ మనోబలాన్ని పెంచుకోవడానికి, నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, ఆత్మబలాన్ని పెంచుకోవడానికి, శక్తి వికాసం చేసుకోవడానికి నీకు ఈ జ్ఞానం అనేది అవసరం. ఇప్పుడు శరీర వికాసం, మానసిక వికాసం జరుగుతోంది, కానీ శక్తి వికాసం జరగలేదు. ఈ శక్తి వికాసం జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే జర్నీ అనేది కొంత దూరం వచ్చి ఆగిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. ఈ ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే పుడుతున్నారు చచ్చిపోతున్నారు, పుడుతున్నారు చచ్చిపోతున్నారు, చెదలు పుడతారు చచ్చిపోతారు. అడ్రస్ ఉండదు, పేరు ఉండదు, ఐడెంటిటీ ఉండదు, ఏముండదు. ఇట్లాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంత శాతం ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 85% ఉంటారు. అందుకే ఈ ప్రపంచం ఇట్లా పాడైంది. 10-15% మంది మాత్రమే పనిచేస్తున్నారు సొసైటీ కొరకు, మిగతా వాళ్ళంతా వేస్ట్. ఆ ఫలితాన్ని అనుభవిస్తే కూర్చోవడం ఎవరో, వీళ్ళేం కాంట్రిబ్యూట్ చేయరు మళ్ళీ సొసైటీకి. మనం ఎప్పుడు కూడా 85% మందిలో రావద్దు, ఆ 15% మందిలో రావాలా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నవాళ్ళు, బయట ప్రపంచం ఎటన్నా గలని మాకు సంబంధం లేదు, గంగలో పని. ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ 15% మందిలో రావాలి. నువ్వు ఏ రంగంలో ఎదుగుతావు సంబంధం లేదు ఇక్కడ. కానీ ఒకటి, ఏ రంగంలో ఎదిగినప్పటికీ కూడా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలా: సత్యము, ధర్మం, క్యారెక్టర్, తర్వాత మారల్స్, ఎథిక్స్. ఇవి వదిలేయద్దు, ఇవి వదిలేయద్దు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఇది వదిలేయద్దు. ఇది వదిలేసావు అనుకో నీ పతనం స్టార్ట్ అవుతుంది ఎక్కడ పోయినా. మనం ఎంతోమందిని చూస్తున్నాం, ప్రపంచపరంగా, డబ్బు పరంగా, స్టేటస్ పరంగా ఎదుగుతారు, కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటారు. చిన్న చిన్న విషయాల కోసం జీవితాలను తాకట్టు పెట్టద్దు, లైఫ్ పోతుంది. ఇప్పుడు శక్తితో అనుసంధానమై ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అక్కడ ఏం జరుగుతుందంటే జీవిత వికాసం జరుగుతుంది. ఇప్పుడు శివ శక్తి అదే నిరూపిస్తుంది మనకి. ఇంకోటి ఏంటంటే శివ అనే పదానికి అర్థం ఏంటంటే మంగళకరమైనది. మంగళకరమైనదంటే సర్వజనుల యొక్క హితం కోరుకునేది అన్నట్టు. బహుజన హితాయ, బహుజన సుఖాయ, లోకానుకంపాయ, సమస్త సన్మంగళాని భవంతు. శివతత్వం ఎప్పుడైనా కానీ మానవ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం పనిచేసేటటువంటి శక్తి. ఎక్కడైతే పాపం ఎక్కువైపోయింది, ఎక్కడైతే నెగిటివిటీ ఎక్కువైపోయింది, ఎక్కడైతే హింస ఎక్కువైపోయిందో అక్కడ నష్టం కలిగిస్తుంది శివశక్తి. అందుకే లయకారుడు. లయం అంటే ప్రళయం తీసుకురావడం, బ్యాలెన్స్ చేయడం. ప్రళయం తీసుకురావడం, బ్యాలెన్స్ చేయడం. మనకి ఒకటి సృష్టి చేస్తోంది, ఒకటి మెయింటైన్ చేస్తోంది, ఇంకొకటి లయం చేస్తోంది. ఈ 3 కరెక్ట్గా విశ్వంలో పనిచేస్తున్నాయి కాబట్టి ఇంత సిస్టమేటిక్గా నడుస్తోంది యూనివర్స్ అనేది. కాబట్టి విశ్వశక్తి అనేది ఒక సాక్షిలాగా, అచలంలాగా, ఎలాంటి స్పందన లేకుండా అలా ఉండిపోతుంది. దాని నుంచి రిలీజ్ అయినటువంటి ఈ 3 రకాల శక్తులు, ఏది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తులు అంటే దీని ఏమంటారు? ఒకటి సృష్టి, స్థితి, లయ. ఈ 3 ద్వారానే టోటల్ యూనివర్స్ నడుస్తుంది. మానవ ఏ జీవి అయినా, కేవలం మనిషి అని కాదు, ఏ జీవి అయినా దాని ద్వారా నడుస్తుంది. అది ప్రతి ఒక్క కణంలో ఉంటుంది. ఆ తత్వం అనేది ప్రతి సెల్లో ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో కూడా కొన్ని వేల కోట్ల కణాలు ఉన్నాయా? కొన్ని కణాలు పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఎందుకంటే మనం పుట్టినప్పుడు చిన్నపిల్లల్లాగా ఉన్నాం, ఇప్పుడు ఇంత ఎదిగాం అంటే అవి చచ్చిపోతున్నాయి కాబట్టి మనం ఎదుగుతున్నాం. ఏదో ఒక రోజు చచ్చిపోతాం, ఈ శరీరమే శవమైపోతుంది ఏదో ఒక రోజు, ఇందులోంచి శక్తి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రతి ఒక్క కణంలో ఈ తత్వం ఉంది. సృష్టి, స్థితి, లయ అనేది ప్రతి ఒక్క కణంలో ఉంటుంది. కణాలు పుడుతున్నాయా? పుట్టినప్పుడు పాలన జరుగుతుందా? దాని మెయింటెనెన్స్ జరుగుతుందా? ఆఖరికి చచ్చిపోతున్నాయా? అంటే ప్రతి కణంలో కూడా ఈ తత్వం ఉంది. దీన్ని మనము సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే యాటమ్ తీసుకుంటే మనము ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఈ ఎలక్ట్రాన్ అనేది శక్తి, ఈ ప్రోటాన్, న్యూట్రాన్ అనేది ఏంటి? ఈ బ్రహ్మతత్వం, విష్ణుతత్వం. ఎలక్ట్రాన్ ఏమో శక్తి అంటే శివ.
ఆ శక్తి ఎప్పుడైతే ఈ భౌతికతంగా ఉండేటటువంటి ఈ యొక్క శరీరము, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఈ మూడు ఏమవుతాయి, ఈ శక్తితో ఒకటైపోతాయి. శక్తితో ఒకటైనప్పుడు ఇక మిగిలేది ఒక ఎలక్ట్రానే. మళ్ళీ ఇంతవరకు ఎలక్ట్రాన్ ఎవరు డివైడ్ చేసి దీనికి ఇంకా పార్ట్స్ ఉన్నాయని ఇంతవరకు చెప్పలేదు సైంటిస్టులు. ఎలక్ట్రాన్ ఈజ్ ద ఫైనల్. ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారము ఎలక్ట్రానే ఫైనల్, అది ఎనర్జీ అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎనర్జీ అనేది శక్తి, శివ అనేది ఏంటంటే బాడీ, మైండ్, అన్నీ మన లోపలే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ శివశక్తి అనేది అర్థం కావాలి అంటే ధ్యానం చేస్తే అర్థం కాదు, సమాధిలోకి వెళ్తే అర్థమవుతుంది. మెడిటేషన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, ధ్యానం ద్వారా జరిగేది ఏంటి, శివుడు ఇప్పుడు మనం మెడిటేటర్ అంటున్నాం, పార్వతీ పరమేశ్వరులు ఏమంటున్నాం, వాళ్ళు ధ్యానులు అంటున్నాం, ధ్యాన యోగులు అంటున్నాం. ధ్యానం ద్వారా ఏం జరిగింది, వాళ్ళ లోపల శరీరం చచ్చిపోయింది, మనసు చచ్చిపోయింది, నెగిటివిటీ చచ్చిపోయింది, అరిషడ్ వర్గాలు పోయినాయి, అంత ప్యూరిఫికేషన్ జరిగింది. అంటే సగం డెత్. ధ్యానం అంటేనే మృత్యువు, మీకు తెలీదు. మెడిటేషన్ అంటే 50% చచ్చిపోవడమే. ఇప్పుడు మెడిటేషన్లో కూర్చున్న కరెక్ట్గా మెడిటేషన్ చేసేవాళ్ళు, యాక్టింగ్ చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లా, కరెక్ట్గా మెడిటేషన్ చేసే వాళ్ళకి శరీరం చచ్చిపోతుంది, బాడీ కదలదు, మైండ్ ఆగిపోతుంది, నో మైండ్ స్టేట్ వస్తుంది, శ్వాస కూడా లేకుండా అయిపోతుంది. అంటే మృత్యువే కాదు, 50% చచ్చిపోయినట్టేగా. సమాధిలో కంప్లీట్గా పోతారు, సమాధిలో కంప్లీట్గా వెళ్ళిపోతారు, సమాధిలో కంప్లీట్గా వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మెడిటేషన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద డెత్. కరెక్ట్గా చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, 50% ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఆనాపాన సతి చేసినా, విపස්සన చేసినా, ఏ టెక్నిక్ కుండలిని, బ్రహ్మనాథ్, నటరాజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ టెక్నిక్ చేసినప్పటికీ కూడా మీకు ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ధ్యానం అంటే మీరు ముందు శ్వాస మీద దృష్టి పెట్టడము, లేకపోతే మనసు మీద దృష్టి పెట్టడము, శరీరం మీద దృష్టి పెట్టడం, ఇదంతా ప్రక్రియ, ప్రాసెస్. అసలు మెడిటేటివ్నెస్ ఏంటి, లాస్ట్లో ఆ సైలెన్స్లోకి వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి స్థితి మెడిటేటివ్నెస్. శూన్య స్థితి ధ్యాన స్థితి. ధ్యానం నిర్విషయ మనః, నిర్విషయము, నిర్వాసన, నిరహంకారము, నిరాకారం. ఈ నిరాకారంలోకి ఎంటర్ అయినాక నీకు అక్కడ కలిగేది మరణం యొక్క అనుభవమే. ఇక్కడ 50% చచ్చిపోతే అక్కడ 100% జరుగుతుంది. 100% జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే శక్తి వికాసం జరుగుతుంది. ఈ శక్తి వికాసం జరిగినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ అర్ధనారీశ్వర తత్వము, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే ఈ ఫెమినైన్ మస్క్యులైన్ ఎనర్జీస్, మన లోపల ఉండే ఫెమినైన్ మస్క్యులైన్ ఎనర్జీస్ ఏకత్వానికి వస్తాయి. చెప్పాయి కదా, స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఉంటాయి మన లోపల. స్త్రీ లోపల ఉంటాయి, పురుషుడి లోపల ఉంటాయి. వేరే స్త్రీతో వేరే పురుషుడితో మమేకం అవ్వాల్సిన అవసరం లేదు, మన లోపలే రెండు ఉంటాయి. ఈ యోగులు, ఋషులు, మునులు, కొంతమంది ఈ యొక్క అద్వైత స్థితి దాటిపోయిన వాళ్ళు, అంటే ఈ ద్వైతంలో ఉండేవాళ్ళు కాదు, అద్వైత స్థితి దాటిపోయిన వాళ్ళు, కంప్లీట్ యోగిలాగా మారిన వాళ్ళు, వాళ్ళ లోపల ఎప్పుడైతే ఈ స్త్రీ శక్తి పురుష శక్తి మమేకం అయిపోతే వేరే స్త్రీతో వేరే పురుషుడితో సంబంధమే ఉండదు. ఇక నీకు అక్కడ 100% ఈ రెండు శక్తులు కలిసి విశ్వశక్తితో ఒకటైపోతాయి. ఇంకా నీకు వేరే వేరే వాటితో నీకు సంబంధమే లేదు ప్రపంచంలో. అందుకే వాళ్ళు ఏకాంతంలో ఉంటారు. ఇప్పుడు పరపురుషుడు పరస్త్రీ భౌతికంగా ఎందుకు అవసరం వస్తుంది అంటే లోపల స్త్రీ లోపల పురుషుడు కలవట్లేదు కాబట్టి వేరే పురుషుడు వేరే స్త్రీ కావాలా, లేకుంటే అవసరం లేదు. వాస్తవం ఇది. యోగంలో జరిగేది ఇదే. 100% యోగంలోకి వెళ్ళినప్పుడు జరిగేది ఇదే. నీ లోపల ఉండే స్త్రీ, నీ లోపల ఉండే పురుషతత్వము స్త్రీతత్వం రెండు మమేకమైనాయి అనుకో, నువ్వే పరిపూర్ణమైపోతావు. ఇంకా నీకు బయట వాళ్ళతో సంబంధమే లేదు. నీకు ఎవరున్నారు ఎవరు లేరు దాంతో నీకు సంబంధం ఉండదు. ఎవరికి వాళ్ళే పరిపూర్ణం అయిపోతారు, ఎవరికి వాళ్ళే కంప్లీట్ ఐడెంటిటీ అయిపోతారు. ఎప్పుడైతే ఈ రెండు శక్తులు ఒకటైపోయి విశ్వశక్తితో మమేకమైనప్పుడు పరిపూర్ణత్వం వచ్చేస్తుంది. అంతే, ఇంకా దట్ ఈస్ ద ఫైనల్, అది అల్టిమేట్ అన్నట్టు. ఇది దానికోసమే సాధన చేస్తున్నాం. అర్ధనారీశ్వర తత్వము, శివతత్వము, శివ శక్తి తత్వము ఇదే చెప్తోంది. మన లోపలే అన్నీ ఉన్నాయి. మ్యాన్ ఈజ్ ఎ స్మాల్ యూనివర్స్. ప్రతి మనిషి ఒక చిన్న విశ్వంతో సమానం. విశ్వంలో ఏదైతే జరుగుతుందో
మన లోపల కూడా అదే జరుగుతుంది. ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి డాట్ చిన్న యూనివర్స్ అన్నట్టు. ఎందుకంటే అండపిండ బ్రహ్మాండం అంటారు దీన్ని. అండంలో ఏదైతే ఉందో పిండంలో అదే ఉంది, పిండంలో ఉంది బ్రహ్మాండంలో అదే ఉంది. సో ఈ 3 తత్వాలలో ఉన్నది ఒకటే. ఈ విషయము ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు విజ్ఞాన భైరవ తంత్రం వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. విజ్ఞాన భైరవ తంత్రం అంటే విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానము, భైరవుడు అంటే శివుడు, తంత్ర అంటే టెక్నిక్. దీంట్లో 112 సూత్రాలు ఉన్నాయి. మొత్తం ధ్యాన సూత్రాలు ఉన్నాయి, సమాధి సూత్రాలు కూడా ఉన్నాయి, శ్వాసకి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి, తర్వాత శరీరానికి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి, మనసుకి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి, ఇంద్రియాలకు సంబంధించిన టెక్నిక్స్ ఉన్నాయి, అండ్ తర్వాత థర్డ్ ఐకి సంబంధించిన టెక్నిక్స్ ఉన్నాయి. రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఈ సోకాల్డ్ గురువులు ఏదైతే టెక్నిక్స్ చెప్తున్నారో దానికి మూలం విజ్ఞాన భైరవ తంత్ర. దాంట్లో ఉన్న టెక్నిక్స్ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కో టెక్నిక్ పట్టుకొని వాళ్ళు డెవలప్ అయ్యారు. అంతే, ఒకళ్ళొక టెక్నిక్ పట్టుకొని డెవలప్ అయ్యారు. ఈవెన్ ఆనాపానసతి, విపస్సన ఇది కూడా అందులో శ్వాసకు సంబంధించి 32 సూత్రాలు ఉన్నాయి, హఠయోగానికి సంబంధించినవి. అవి కూడా దాంట్లో ఉన్నాయి. ఆనాపానసతి బుద్ధుడు చెప్పింది కాదు, అంతకుమంది ఉండి పరమశివుడు చెప్పాడు. దాంట్లో 32 సూత్రాలు ఉన్నాయి. తర్వాత ఇది కాలగర్భంలో కలిసిపోయాక మళ్ళీ బుద్ధుడు దాన్ని వెలికి తీశాడు తర్వాత ఈ 2000 సంవత్సరాల క్రితం. కానీ అంతకంటే ముందే ఉన్నాయి ఈ సూత్రాలన్నీ. దాని తర్వాత మళ్ళీ పతంజలి తీసుకొని వచ్చాడు. యోగం ద్వారా మళ్ళీ నాడీ శుద్ధి చేయడము, తర్వాత ఈ యొక్క కణశుద్ధి చేయడము, అగ్ని సాధన చేయడము, ఇంకా రకరకాల సాధనలు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే విజ్ఞాన భైరవ తంత్రతో పాటు పరమశివుడు ఇచ్చినటువంటి 3-4 యోగాలు ఉన్నాయి. ఒకటి విభూతి యోగం ఉంది, అఘోర యోగం ఉంది. ఇప్పటికీ కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు వీటిని. విభూతి యోగము, అఘోర యోగము, తర్వాత శ్మశాన యోగము, తర్వాత అగ్ని సాధన, తర్వాత భైరవ సాధన అంటారు. ఈ 5 సాధనలు, 5 యోగాలు ఇవి. భైరవ యోగము, విభూతి యోగము, అఘోర యోగము, తర్వాత శ్మశాన యోగము, నెక్స్ట్ అగ్ని సాధన. అంటే ఒక మనిషి బతికున్నప్పుడు కూడా అగ్నితో స్నానం చేయడం, అది కూడా ఒక సాధన. అగ్ని ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, అది ఇప్పటికీ కొంతమంది సాధువులు ప్రాక్టీస్ చేస్తారు. అది కొంతమంది చేస్తారు ఇప్పటికీ అది. సో ఇవన్నీ కొంచెం కష్టమైన టెక్నిక్స్, అవి చేస్తారు, ఇప్పటికీ ఉన్నాయి, ఆ సాధనలు ఉన్నాయి. సో ఇన్ని రకాల యోగాలు, 112 ధ్యాన సమాధి సూత్రాలు, ఇవన్నీ కూడా ఆచరణయోగ్యంగా జీవితంలో ఆచరించాల్సినవి. సో ఇది ఒక్కొక్క టెక్నిక్ తెలుసుకొని మనము సాధన చేస్తే దాని ద్వారా మనం ముందుకెళ్తాం. తర్వాత ఈ పరమశివుడిని 3 రకాలుగా ఆరాధించేవాళ్ళు. ఒకటేంటంటే మనకి ధ్యానముద్రలో ఉన్న శివుడు, తర్వాత రెండవది నటరాజ స్వరూపం. ఈ నటరాజ స్వరూపంలో ఉన్నవాళ్ళు డాన్సర్స్, ఆర్టిస్టులు, వీళ్ళు ఎక్కువ నటరాజలో స్వరూపంలో ఉన్న పరమశివుడిని ఆరాధిస్తారు. ధ్యానముద్రలో కూర్చున్నటువంటి శివుడినేమో ధ్యానులు ఆరాధిస్తారు. తర్వాత శ్మశాన రుద్రుడు, శ్మశానంలో కూర్చున్న శివుడినేమో అఘోరీసు, నాగసాధువులు, వీళ్ళంతా అఘోర యోగం చేసే వాళ్ళంతా శ్మశాన రుద్రుడిని ఆరాధిస్తారు. సో ఈ 3 రకాల రూపాలలో ఈవెన్ లింగ రూపం, శివలింగ రూపం కూడా. ఈ శివలింగ రూపం అంటే దీనికి 3 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే స్త్రీ పురుషుల కలయిక, రెండవది అర్ధనారీశ్వర తత్వము, అండ్ మూడవది ఏంటంటే ఈ శివలింగం యొక్క ఆకారము మన లోపల ఉండేటటువంటి చైతన్యం యొక్క ఆకారం ఒకటే, ఆ షేప్ ఒకటే. తర్వాత ఈ ఫెమినైన్ మస్కులైన్ ఎనర్జీస్ యొక్క యూనియన్, ఇది శివలింగానికి ప్రతీక. అంటే అందులో ఉన్నాయి కదా, దాంపత్య జీవితానికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి, గృహస్థ ధర్మానికి సంబంధించిన టెక్నిక్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఇది సాధన చేసేవాళ్ళు కూడా, తాంత్రిక్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు దాంతో. అది అందరికీ సాధ్యం కాదులే, ఎందుకంటే దానికి చాలా కంపానియన్షిప్, లవ్, ఇంటిమేసీ. అంటే ఎట్లా ఉండాలంటే వీళ్ళ శరీరము, వీళ్ళ మనసు, వీళ్ళ హృదయము టోటల్గా డిసపియర్ అయిపోయి ఎనర్జీస్ మాత్రమే మిగలాలి.
అంత డీపర్గా పోయిన వాళ్ళకి అది సాధ్యం, అందరికీ సాధ్యం కాదు అది. సో అట్లా ఉన్నారు కొంతమంది, ఆ సాధన చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, చేస్తారు. అది వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. సో అట్లా ఏంటంటే రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి రకరకాలుగా ఆరాధిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ నేను ఇష్టపడే రూపం ఏంటంటే నటరాజ స్వరూపం. ఎందుకు నటరాజ స్వరూపాన్ని నేను ఇష్టపడతానంటే, ఇప్పుడు లైఫ్ అంటేనే సెలబ్రేషన్ కదా. ఎందుకు సెలబ్రేషన్ అంటే, ఈ ప్రకృతిని చూడండి, పంచభూతాలు పంచతత్వాలు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా మనకి చాలా ఆహ్లాదంగా హాయిగా ఉంటాయి. మనిషి ఒక్కడే దుఃఖంలో ఉంటాడు. ఎందుకు ఇవన్నీ హాయిగా ఆనందంగా అందంగా ఉంటాయంటే, ఈ వర్తమానంలో జీవిస్తాయి. మనిషి గతం భవిష్యత్తులో జీవిస్తాడు. వర్తమానంలో జీవించే ప్రతి జీవి కూడా ఆనందంగా ఉంటుంది. ఈవెన్ శక్తి యొక్క స్వభావం ఏంటి? శక్తి యొక్క స్వభావం ఏంటి అంటే విస్తరించడం, ఎక్స్పాన్షన్ జరగడం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుంది? ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మనకు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం తీసుకున్నా, తర్వాత హిగ్స్-బోసన్ థియరీ ప్రకారం తీసుకున్నా, కొన్ని రకాల సైంటిఫిక్ థియరీస్ ప్రకారం తీసుకుంటే అందులో ఏం చెప్తారంటే, ఈ ఈ యూనివర్స్ ఎలా ఏర్పడింది? యూనివర్స్ ఎలా ఏర్పడింది అంటే, ఫస్ట్ స్టార్టింగ్లో అన్నీ కంబైన్డ్గా ఉండేవి. దాంట్లో ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది, ఒక బ్లాస్ట్ జరిగింది. ఈ ఎక్స్ప్లోషన్ జరగడం వల్ల మనకి రకరకాల గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు ఇవన్నీ ఏర్పడి ఆఖరికి భూమి ఏర్పడింది. ఆ భూమి మీద జీవం అనేది వచ్చింది అని చెప్పి మనకి సైన్స్ చెప్తోంది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం. సో ఇది ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క ధర్మగ్రంథంలో ఒక్కొక్కలాగా చెప్తారు. భగవంతుడు ఈ సృష్టి ఎందుకు క్రియేట్ చేశాడంటే ఒక్కోసారి ఒక్కోలాగా చెప్తారు. ఇక్కడ సృష్టికర్త అనేవాడు లేడెవరు, సృష్టి మాత్రమే ఉంది. సృష్టిని ఎవరు సృష్టించలేదు, సృష్టి తనకు తాను సృష్టించుకుంది. ఎందుకు సృష్టించుకుంది అంటే, కర్త అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏమవుతుంది? సృష్టి ఉండదు. అక్కడ కర్త ఉన్నప్పుడు సృష్టి ఉండదు. సృష్టి ఉండాలంటే కర్త ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెయింటర్ ఉన్నాడు, ఒక పెయింటింగ్ వేశాడు, ఒక చిత్రకారుడు చిత్రం వేశాడు. చిత్రం వేశాక ఈ చిత్రకారుడు చచ్చిపోతాడు, చిత్రం మాత్రమే మిగులుతుంది. కర్త అనేవాడు వేశాడు, వెళ్ళిపోయాడు, వాడు లేడు, ఇంకా ఓన్లీ చిత్రం మాత్రమే మిగిలింది. అంటే సృజన చేసేవాడు వెళ్ళిపోయాడు, సృష్టి మాత్రమే మిగిలింది. ఎందుకు సృష్టికర్త ఎందుకు ఉండడు? సృష్టి తనకు తాను ఎట్లా సృష్టించుకుంది అంటే, ఎనర్జీ యొక్క స్వభావం అది. మనం ముందే చెప్పుకున్నాం, సృష్టి అనేది ఇట్స్ నథింగ్ బట్ ఎనర్జీ. భగవంతుడు అనేవాడు వ్యక్తి కాదు, శక్తి. ఇట్స్ ఎ పవర్, కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, విశ్వశక్తి. ఈ విశ్వశక్తి యొక్క స్వభావం ఏంటి అంటే విస్తరించడం. ఒకదాని నుంచి ఇంకోటి, ఇంకో దాని నుంచి ఒకటి విస్తరించడం. ఈ విస్తరించడంలోనే ఒక సెలబ్రేషన్ ఉంది. ఎక్కడైతే ఈ విస్తరణ ఆగిపోతుందో అక్కడ గ్రోత్ ఆగిపోతుంది. శక్తి వికాసం ఆగిపోతే అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సమాజంలో చూస్తుంటే కూడా ఒకప్పుడు ఆది మానవుడిలాగా మనుషులు ఉండేవాళ్ళు, జంతువులతో సరసమానంగా ఉండేవాళ్ళు. వాళ్ళు మారారు కాబట్టేగా ఈరోజు ఆధునిక మానవుడు వచ్చాడు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా డెవలప్ అంటే వికాసం. శక్తి స్వభావం ఏంటి? వికసించడం. ఒక పువ్వు స్వభావం ఏంటి? వికసించడం. అంటే ఈ వికాసంలోనే సెలబ్రేషన్ ఉంది. మొగ్గలాగా ఉన్నటువంటి స్థితికి వికసించిన పువ్వుకి తేడా లేదు. వికసించిన పువ్వుకి దాని అందము, దాని పరిమళము, దాని కలరు, దాని కంప్లెక్షన్ టోటల్లీ డిఫరెంట్. మొగ్గలాగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, పువ్వులాగా ఉన్నప్పుడు ఇంకోలాగా ఉంటుంది. అదేవిధంగా శక్తి కూడా వికాసం జరుగుతోంది. శక్తి వికాసం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సెలబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ధర్మగ్రంథంలో కొన్ని ధర్మగ్రంథాల్లో ఏం చెప్తారంటే, భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు సృష్టి చేయాలంటే ఆయన ఒంటరిగా ఉండి ఆయనకు బోర్ కొట్టింది, అందుకే ఇది క్రియేట్ చేశారని అంటాడు అనమాట. కొన్నిట్లో కొన్ని రకాలుగా చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఏదో ఒక పని చేయాలి కదా, అందుకే ఈ పని చేశాడని ఇంకొంతమంది చెప్తారు. కానీ ఉపనిషత్ ఋషి చెప్తాడు, ఉపనిషత్తులో ఒక ఋషి ఏం చెప్తాడంటే, ఈ సృష్టి ఎందుకు ఏర్పడిందంటే శక్తి యొక్క స్వభావం విస్తరించడం, ఆ విస్తరణలో భాగంగా సృష్టి ఏర్పడిందని అంటాడు. ఇక్కడ సృష్టించేవాడు లేడు, చేసేవాడు లేడు, పోయేది లేదు, తనకు తానుగా ఎక్స్పాన్షన్ జరిగింది. ఆ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇదంతా జరిగింది. ఈ జరగడంలో భాగంగానే భూమి వచ్చింది, మనుషులు వచ్చారు, జీవులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. దీంతోపాటు శరీరం కూడా వచ్చింది. శక్తి ప్రపంచంలో బహిర్గతం కావాలంటే ఏం కావాలా? శరీరం కావాలి.
శక్తి నిలబడాలంటే. శరీరం నిలబడాలంటే శక్తి కావాలి. ఈ రెండింటి యొక్క పరస్పరం సహకారంతో ఇవన్నీ ఏర్పడ్డాయి. గ్రహాలు, నక్షత్రాలు, విశ్వము, పాలపుంతలు, మనుషులు, జీవులు అన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ కర్త భావన అనేది ఉండద్దు. అందుకే ఏమంటారు, అకర్మ అంటే అకర్త భావనలోకి రావాలి, అనాత్మ భావనలోకి రావాలని అంటారు ధ్యానం చేసేవాళ్ళని. ఎందుకు అకర్త భావన అనాత్మ భావన అంటే, ఎక్కడైతే కర్త ఉంటుందో, ఎక్కడైతే ఈ ఆత్మభావన, ఆత్మ అంటే నేను అనే భావన ఎక్కడైతే ఉంటుందో అక్కడ శక్తి ఉండదు, అక్కడ శక్తి వికాసం జరగదు. ఇక్కడ నేను అనేది ఆపేస్తుంది. అక్కడ ఎక్కడైతే నేను నాది అని ఆగిపోయావు అనుకో అక్కడ గ్రోత్ ఆగిపోతుంది. ఇదే ఫైనల్ అనుకుంటావు, నువ్వు పోవు ఇంకా ముందుకి. ఇది కాదు అనుకున్నప్పుడే వెళ్తావు. నేను ఇది కాదు అది కాదు అనుకున్నప్పుడు ముందుకు ఎదుగుతావు. నేను ఇదే అది నువ్వు ఫైనల్ అయినప్పుడు ఆగిపోతావు. కాబట్టి అకర్త భావన, అనాత్మ భావన ఎందుకు రావాలి, అకర్మలోకి ఎందుకు రావాలి అంటే అక్కడ శక్తి వికాసం జరుగుతుంది. అకర్మలోకి వచ్చినప్పుడు శక్తి వికాసం జరుగుతుంది. ఈ శక్తి వికాసంతోనే మనము ఉన్నత శిఖరాలను అందుకుంటాడు మనిషి. మానవ జన్మ వచ్చింది శరీర వికాసం, మానసిక వికాసం కోసం కాదు. ఆల్రెడీ జంతు స్టేజ్లో అయిపోయినవి. మానవ జన్మలు జరగాల్సిందేంటి, బుద్ధి వికాసం, చేతన వికాసం, చైతన్య వికాసం. అందుకే విజ్ఞాన భైరవ తంత్రాల్లో ఫస్ట్ సూత్ర ఏంటి, చైతన్య హి ఆత్మ హై, చైతన్యమే ఆత్మతత్వం. ఫస్ట్ సూత్రం ఇదే విజ్ఞాన భైరవ తంత్రాల్లో. ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు పరమశివుడు. చైతన్య తత్వమే ఆత్మతత్వం. ఈ చైతన్యాన్ని నువ్వు పెంచుకున్నప్పుడు, నీ కాన్షియస్నెస్ని నువ్వు పెంచుకున్నప్పుడు, నీ చేతనను నువ్వు పెంచుకున్నప్పుడు అది ఆత్మలాగా రూపాంతరం చెందుతుంది. ఈ కాన్షియస్నెస్సే రూపాంతరం చెందుతుంది సోల్ కాన్షియస్నెస్ లాగా. ఈ సోల్ కాన్షియస్నెస్ రూపాంతరం చెందాక ఇదే డివైన్ కాన్షియస్నెస్ లాగా మారిపోతుంది ఫర్దర్. ఇదే మళ్ళీ యూనివర్సల్ కాన్షియస్నెస్ అవుతుంది. ఇట్లా మన నడత, మన నడవడిక, మన జీవిత విధానము, మనం వెళ్ళేటటువంటి మార్గము, ఇవన్నీ కూడా దానికి యాడ్ ఆన్ అవుతాయి. మనం చెప్పుకున్నాము ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ శక్తితత్వం, ప్రోటాన్ న్యూట్రాన్ ఏమో ఇదేంటి ఫిజికల్ బాడీ, మైండ్, పంచభూతాలు, పంచతత్వాలు. అయితే ఈ పంచభూతాలు, పంచతత్వాలు ఇవన్నీ వికాసం జరుగుతున్నాయి, కానీ శక్తి వికాసం జరగట్లా. ఈ శక్తి వికాసం జరగకపోవడం వల్ల ప్రతి మనిషి, ప్రతి జీవి, మనిషి భౌతికత దగ్గరే ఆగిపోతున్నారు. ఇక్కడే పుడుతున్నారు, ఇక్కడే చచ్చిపోతున్నారు, ఇదే జరుగుతుంది. కానీ శక్తి వికాసం జరగట్లేదు. శక్తి వికాసం జరగనంత కాలం మనిషికి విముక్తి లేదు. నడుస్తూనే ఉంటుంది, లైఫ్ ఎక్కడ ఆగదు. జీవితం అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. లైఫ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక కంటిన్యూస్ ప్రాసెస్, గ్రాడ్యువల్ జర్నీ అంతే. ఇప్పుడు మరుజన్మ, ఈ జన్మ అని అంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మరణం తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, డెత్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో నేను చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను నేను మీకు. ఇప్పుడు మనం రాత్రి నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు కళ వస్తాయా, రకరకాల కళలు వస్తాయి. ఈ రకరకాల కళలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం బెడ్ పైనే ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, అవునా. అక్కడ తిరిగేది ఏంటి, ప్రాణశక్తి తిరుగుతుంది, కారణ శరీరం తిరుగుతుంది. కానీ కారణ శరీరంతో ఏముంది, మనసు ఉంది. మనసు ఎక్కడెక్కడ తిప్పుతుంది, ఎక్కడైతే తన కోరిక ఉంది, వాసన ఉంది, గతంలోకి, భవిష్యత్తులోకి, ఊహలు, కల్పనలు, వీటన్నిటిలో తిప్పుతూ ఉంటుంది. అయితే ఈ తిప్పుతున్నప్పుడు మళ్ళీ అది కళ కంటూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక మళ్ళీ శూన్యం అయిపోతాం. మళ్ళీ లేస్తామా, మళ్ళీ పైకి, అప్పుడు మెలకు వచ్చింది. అంటే నిద్ర నుంచి మనం ఎలాగైతే మేల్కొని మళ్ళీ కొత్త లైఫ్ తీసుకుంటాం. ఇప్పుడు నిద్ర పోయిన వాళ్ళు పోయినట్టే వెళ్ళిపోతే లైఫ్ లేనట్టేగా, నిద్రలో వెళ్ళిపోతే జీవితం పోయినట్టే కదా. అదేవిధంగా నిద్రపోయిన వాళ్ళు లేకపోతే లైఫ్ ఎట్లా వెళ్ళిపోతాయో, చచ్చిపోయిన వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ ఇన్నాళ్ళు జీవించిన జీవితం అంతా ఒక కలలాగా కనబడుతుంది, ఒక డ్రీమ్ లాగా. ఇన్నాళ్ళు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా లైఫ్ ఎట్లా కనబడుతుంది, లాంగ్ డ్రీమ్. చచ్చిపోయే ఒక 10-15 నిమిషాల ముందు ఈ లైఫ్ మొత్తం కనబడుతుంది. నువ్వు చేసిన మంచి, చెడు, తప్పు, ఒప్పులు అన్నీ కనబడతాయి. మొత్తం కనబడ్డాక ఏమైపోతుంది, అప్పుడు ప్రాణం బయటకు వస్తుంది. ప్రాణం బయటకు వచ్చాక అయ్యో నాకేమైంది,
ఒక కలగా అన్నట్టు ఉంటుంది. ఇక 90 years 100 years లైఫ్ ఎట్లా ఉంటుంది, ఒక కళలాగా ఉంటుంది. నువ్వు రాత్రి కూడా కళలు ఎట్లా అంటున్నావో రేపు చచ్చిపోయాక ఈ లైఫ్ అంతా డ్రీమ్ లాగా ఉంటుంది, లాంగ్ డ్రీమ్. బయటికి వచ్చేసాక బాడీ పోతుంది, బాడీని చూసాక అయ్యో నాకేమైంది అనుకుంటుంది, దానికేం పెద్ద ఫరక్ పడదు. అదేం చేస్తుంది మళ్ళీ ఎక్కడైతే అక్కడ స్టాప్ అయిందో, ఎక్కడైతే అది స్టాప్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతుంది జర్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నైట్ పడుకునే ముందు మన లాస్ట్ థాట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 o'clock ఎటో పోవాలా, అలారం పెట్టాం, అలారం పెట్టకముందే 10 నిమిషాల ముందే మనం లేస్తాం. ఎవరు లేపారు నిన్ను? అలారం మోగకముందే మనం లేస్తూ ఉంటాం. మనకు ఒక ఆలాపన ఉంటుంది లోపల, అమ్మో లేవాలి లేవాలని, అవునా? ఈ లేవాలి లేవాలి అనే ఆలోపన బలంగా ఉన్నప్పుడు తెల్లారు లేచి నువ్వు లేచిపోతావు, అలారం ముందే లేస్తావు నువ్వు. నిన్ను ఎవరు లేపారు? ఈ సబ్కాన్షియస్ ఎందుకు లేపింది? దాంట్లో ఏముందని లేపింది? దాంట్లో అది లాస్ట్ థాట్. నువ్వు పడుకునే ముందు ఏమనుకున్నావు? నేను 5 o'clock లేవాలా, అది అలారం మోగముందే లేచావు, అవునా? అంటే ఇక్కడ ఏం జరిగింది, నువ్వు నిద్రపోయేటప్పుడు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన అయింది. నిద్రపోయే ముందు లేవాలి అనుకున్నావు, లేచాక అమ్మో నేను లేచానా అనుకున్నావు. నీ లాస్ట్ థాట్ నీ ఫస్ట్ థాట్ ఒకటే అయిపోయింది. మరణంలో కూడా అంతే. చచ్చిపోయే ముందు నీ లాస్ట్ భావన, లాస్ట్ ఆలోచన ఏదైతే ఉంటుందో అది ప్రాణం బయటికి వచ్చేటప్పుడు అది ఫస్ట్ ఆలోచన అవుతుంది ఇంకొక లైఫ్కి. సింపుల్గా చెప్పాలంటే అందుకే నిద్ర కూడా మరణం లాంటిదే. నిద్రని జయించిన వాళ్ళు మరణాన్ని జయిస్తారు. అందుకే యోగ నిద్రలోకి వెళ్ళాలి. స్లీప్కి మెలకువకి. యోగ నిద్ర అంటే ధ్యానంలో కూర్చొని నిద్రపోవుడు కాదు, నైట్ అంతా నిద్ర లేకుండా ధ్యానంలో కూర్చున్నాడు కాదు యోగ నిద్ర అంటే. దాని టెక్నిక్స్ వేరుంటాయి. అది కాదు యోగ నిద్ర, అది రోగ నిద్ర, అది యోగ నిద్ర కాదు. రోగాలు వస్తాయి అట్లా కూర్చుంటే, ఏం రావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము యోగ నిద్రలోకి వెళ్ళాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మనం ఫాలో అవుతూ మన కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ని మనం ట్యూన్ చేయాలి. ట్యూన్ చేసి డివైన్ కాన్షియస్నెస్లోకి వెళ్ళేలాగా వాటిని ట్యూన్ చేయాలి. అంటే మన డ్రీమ్స్, మన ఊహలు, మన కల్పనలు, వాటి లోపల క్వాలిటీ రావాలి. ఆ క్వాలిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది మారిపోతుంది. ఎప్పుడన్నా మీకు నిద్రపోయినప్పుడు యూనివర్స్ కనిపించిందా? జనరల్గా స్పిరిచువాలిటీలో మామూలుగా యూనివర్స్ కనబడుతుందా? కనబడదు చాలామందికి. అంతా ప్రపంచమే కనబడుతుంది. ప్రపంచమే కనబడుతుంది అందరికీ. బంధాలు, బంధుత్వాలు, నిందలు, పొగడతలు, అవమానాలు, తిట్లు, ఇవే కనబడతాయి, ఇంకేం కనబడవు. నిద్ర యూనివర్స్ ఎప్పుడైనా కల్లోకి వచ్చిందా మీకు? నిద్రలో యూనివర్స్ వచ్చిందా? అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అది రోజు రావాలి, అది ఒక్కరోజు కాదు, ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు బ్రహ్మాండం కనబడాలి నిద్రలో. తెల్లారు లేస్తే పోరగాళ్ళు, భార్య, పిల్లలకి ఇవే కనబడతాయి. కానీ అది ఎక్కడ కనబడుతుంది? బ్రహ్మాండం. ఇదే గోలా ఉంటుంది. తెల్లారు లేస్తే రాజకీయాలు, ఈ రాజకీయాలు, అది తిరిగితే సరిపోతుంది. ఇది కాదు లైఫ్ అంటే. మనం దేంతో అయితే కనెక్ట్ అవుతామో అదే మన డెస్టినీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అయితే యూనివర్స్ నీ డెస్టినీ అవుతుంది. నువ్వు మనుషులతో కనెక్ట్ అయితే మనుషులు నీ డెస్టినీ అయిపోతారు. నువ్వు మళ్ళీ మనుషుల కోసమే పుడతావు, మళ్ళీ దీనికోసమే పుడతావు. ఇక ఇంకేం ఉండదు. పునరపి జననం, ఇటు పోవాలా, ఇంకో దాంట్లో దూరాలి, అంతే. ఇది వదిలేయాలా, ఇంకోటి వేసుకోవాలా. ఈ బట్టలు వదిలేసి ఇంకో బట్టలు వేసుకున్నట్టే. ఇదే లైఫ్ అంటే. ఏం లేదు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. డెత్ కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిద్ర కూడా మరణమే. నిద్ర కూడా మరణమే. నిద్ర తాత్కాలిక మరణం, మరణం శాశ్వత నిద్ర. దేనికి శాశ్వత నిద్ర? ఈ శరీరానికి, ఈ జీవితానికి. ఇక్కడ ఇది ఎండ్ అయిపోయిందని కాదు, అక్కడ మొదలవుతుంది. కాబట్టి ఏదైనా ఒకటి ఎండ్ అయితేనే కదా ఇంకోటి స్టార్ట్ అయ్యేది. న్యూ స్టార్టప్ ఎప్పుడు వస్తుంది? ఒకటి ఎండ్ అయితే ఇంకోటి స్టార్టప్ వస్తుంది. కాబట్టి ఈ పాస్ట్ లైఫ్ రెగ్రెషన్స్, తర్వాత ఈ కొన్ని నిద్ర మీద చేసినటువంటి కొన్ని ప్రయోగాలు, ఇవన్నీ కూడా మనకేం నిరూపిస్తున్నాయంటే డెత్ అనేది ఇల్యూజన్, ఏం లేదు వాస్తవానికి. మరణం కూడా ఒక ఇల్యూజనే, భ్రమనే ఇది కూడా. ఎందుకంటే ఇక్కడ ఏది వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. సింపుల్గా చెప్పాలంటే అది మనకి ఒకసారి సమాధి ఎక్స్పీరియన్స్ తీసుకున్నప్పుడు ఇది మనకి అర్థమైపోతుంది. సో కాబట్టి ఈ సమాధి గురించి ఎందుకు స్ట్రెస్ చేశారు విజ్ఞాన భైరవ తంత్రాలు అంటే, ఈ నిద్రకి మెళకువకి ఉన్నటువంటి ఆ క్షణము,
అవునా? తర్వాత పగలుకి రాత్రికి ఉన్నటువంటి క్షణము, ఇప్పుడు సంధ్యా సమయము, బ్రహ్మముహూర్తము, వీటికి ఎందుకు ఆ ప్రయారిటీస్ ఇచ్చారంటే విశ్వంలో కొన్ని రకాల శక్తులు, తర్వాత కొన్ని రకాల తత్వాల యొక్క కలయిక జరుగుతుంది. ఆ టైంలో కొన్ని రకాల శక్తుల యొక్క యూనియన్ జరుగుతుంది. కొన్ని జాగృతం అవుతాయి, కొన్ని నిద్రాణంలోకి వెళ్ళిపోతాయి. అది మన జీవితానికి ముందుకు తీసుకెళ్తాయి అన్నట్టు. దీనికి మనకి కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. దాన్ని మనం ఫాలో అవ్వగలిగితే అప్పుడు మనకి శక్తితత్వం ఏంటి, తర్వాత స్త్రీతత్వం ఏంటి, పురుషతత్వం ఏంటి, మన కళలు ఏంటి, డ్రీమ్స్ ఏంటి, అర్ధనారీశ్వర తత్వం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి జీవితం వచ్చింది సాంసారికంగా బతికి చచ్చిపోవడానికి కాదు, ఇది తెలుసుకోవడానికి వచ్చింది. నువ్వు అనేక జాతి సంసారం అని అంటాడు బుద్ధుడు. అనేక జాతి సంస్కార, ఈ సంస్కారాస్ ఉన్నంత వరకు జన్మలు ఉంటాయి. ఆయన ఒక డెత్కి ఒక శృంఖల చెప్తాడు. ఏంటి చెప్తాడంటే, ఫస్ట్ది ఏంటి, జన్మ ఎందుకు వస్తుంది మనిషికి అంటే తృష్ణ. తృష్ణ అంటే ఏంటి, రాగద్వేషాలు. రాగద్వేషాల కంటే ఏమున్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు ఉన్నంత వరకు రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషాలు ఉన్నంత వరకు నామరూపాలు ఉంటాయి. నామరూపాలు అంటే ఏంటి, శరీరం మనసు. శరీరం మనసు ఉన్నంత వరకు జన్మ ఉంటుంది. జన్మ ఉన్నంత వరకు దుఃఖం ఉంటాయి, బాధలు ఉంటాయి, వృద్ధాప్యం ఉంటుంది, రోగాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆఖరికి మరణం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సంస్కారం ఉన్న చోట ఉపాదాన ఉంటుంది. ఉపాదాన ఉన్న చోట నామరూపాలు ఉంటాయి. సంస్కారం అంటే ఏంటి, నీ చివరి ఆలోచన, నీ మొదటి ఆలోచన, నీ వాసన, నీ కోరిక. అంటే సంస్కార విముక్తి జీవన్ముక్తి అంటాడు బుద్ధుడు. సంస్కారము ఎందుకు విముక్తి చెందాలా అంటే, సంస్కారం ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ తృష్ణ ఉంటుంది. తృష్ణ ఉన్న చోట ఉపాదాన ఉంటుంది. ఉపాదాన అంటే ఏంటి, ఇంద్రియాలు. ఇంద్రియాలు ఉన్నప్పుడు శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది, నామరూపాలు ఉంటాయి. నామరూపాలు ఉన్నంత వరకు జీవితం ఉంటుంది. జీవితం ఉన్నప్పుడు జన్మ ఉంటుంది. జన్మ ఉన్నప్పుడు అన్నీ మొదలవుతాయి, ఆఖరికి మరణం వరకు మొదలవుతాయి. జర, మరణం, శోకం, దుఃఖం, వ్యాధి, దోనమస్పయ సంభవంతి అన్నట్టు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది నెట్వర్క్, ఇదంతా ఒకటి ఉందంటే ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడ బ్రేక్ తీసుకురావాలా, అవిద్య, అజ్ఞానం అనేది పోతే మనిషికి అప్పుడు ఇదంతా కట్ అయిపోతుంది, చైన్ ప్రాసెస్. అవిద్య పచ్చయ సంస్కార పచ్చయ ఉపాదాన పచ్చయ వేదన పచ్చయ నామరూప పచ్చయ సడాయతన పచ్చన జాతి, జర, మరణం, శోకం, దుఃఖం. ఇది నడుస్తూనే ఉంటుంది. ఇదొక చైన్. ఇది మనం ఎక్కడ బ్రేక్ వేయాలి, దీనికి అవిద్య, అజ్ఞానం, ఇది ఒక్కటి ఉండడం వల్ల ఈ లైఫ్ ఇట్లా నడుస్తుంది మొత్తం. అందుకే జ్ఞానం కావాలి. ఎందుకు మనిషి ముక్తి మోక్షం పొందాలా, ఎందుకు సంస్కార విముక్తి పొందాలా, పొందితే ఏమొస్తుంది అంటే, ఒకటి దుఃఖం నుంచి బయటపడడం, రెండవది శరీరం నుంచి బయటపడడం. శరీరంలో ఉంటే పరిధి ఉంటుంది. శరీరం దాటితే అపరిమితం అయిపోతారు. నీకు పరిధి ఉండదు, ఇంకా యూ విల్ బికమ్ వన్ విత్ ద యూనివర్స్. ఎందుకంటే యూనివర్సల్ కాన్షియస్నెస్తో ఎంతసేపు ఈ భూమి తిరుగుడేనా, భూమి పరిధి దాటి ఇంకా చాలా ఉంటాయి. భూమి పరిధి దాటి ఇంకా చాలా ఉంటుంది జర్నీ. ఎంతసేపు ఇక్కడ ఉండడేనా, దెర్ ఆర్ సో మెనీ వేస్, సో మెనీ డైమెన్షన్స్. 33 డైమెన్షన్స్ ఉంటాయి మొత్తం యూనివర్స్లో. వాటన్నిటిని ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు ఈ భూమి మీద ఉండడేనా. పురుగుల్లాగా, దోమల్లాగా, చీమల్లాగా, పందుల్లాగా బతకద్దు భూమి మీద, ఇది వేస్ట్. ఎందుకంటే ఎన్నో లైఫ్స్ చూసుకుంటూ వస్తున్నాం ఇక్కడ, ఇంకా చాలు, ఇది దాటి వెళ్ళిపోవాలా. భూమి పరిధిలో ఉన్నంత కాలము నువ్వు పంచభూతాలతో, పంచతత్వాలతో, కర్మ, భూమి అంటేనే కర్మ, పని చేయడానికే వస్తారు ఇక్కడ. ఈ కర్మ ఉంటూనే ఉంటుంది. ఈ కర్మ ఉన్నంతకాలం నీకు జన్మ ఉంటుంది. జన్మ ఉన్నంతకాలం బంధనాలు ఉంటాయి. బంధనాలు ఉన్నంతకాలం వ్యామోహాలు ఉంటాయి, ఆకర్షణ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటిని దాటిపోవాలంటే జ్ఞానాగ్ని కర్మదగ్ధ అని, జ్ఞానం అనే అగ్నితో ఇవన్నిటిని తీసేసుకోవాలి. సో అల్టిమేట్ విజ్డమ్ విల్ గివ్ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద లైఫ్. అంటే సమ్యక్ జ్ఞానం అనేది అన్ని సమస్యల నుంచి పరిష్కారం తీసుకొని వస్తుంది. సో పరమశివుడు చెప్పినా, పతంజలి చెప్పినా, బుద్ధుడు చెప్పినా, అందరు చెప్పినా ఇదే చెప్పారు.
సో కాబట్టి మనిషి శరీర వికాసం, మానసిక వికాసం జరిగింది. ఇప్పుడు బుద్ధి వికాసం జరగాల, శక్తి వికాసం జరగాలి. దానికోసమే మీరు సాధన చేస్తున్నారు. ఇదే శివతత్వం, ఇదే శివశక్తి, ఇదే అర్ధనారీశ్వర తత్వం. పరపురుషుడితో, పరస్త్రీతో, ఈ ప్రకృతి శక్తులతో, పంచభూతాలతో మమేకం కావడం కాదు, స్వయంలోని శక్తితో, తర్వాత స్వయంలోని స్త్రీతత్వంతో, స్వయంలోని పురుషతత్వంతో మమేకం కావాలి. ఇదే యోగం. దీన్నే మనం విజ్ఞాన భైరవ తంత్ర అంటారు. సో కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని సాధన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.